అలాగనే ప్రభు. మహామంత్రి మానవదన్న నేను యొక్క ఆశ్రమణకు చేరవచ్చు కదా? అయ్యను గురువుని తీసుకోండి. నా యొక్క తాతన్నదా నా యొక్క పల్లెపట్నము నా మగదము నీకేమని తెలుసున్నదా? అలాగనే తెలపండి ప్రభు. అలాగే ఆలకించవయ్యా. మాది ఆ యొక్క దక్షిణేశ్వరం వంటి రామచంద్ర కోట. మాది రామచంద్ర కోట. 3 కొండల మంది ముఖ్యమైన కోట, ముఖ్యమైన కోట. 4 కొండల మంది నయ్యమైన కోట, నయ్యమైన కోట. 7 కొండల మంది వెండి చెంచి కోట, వెండి చెంచి కోట. 10 కొండల మంది పగడ చెంచి కోట. మాది రెండవ పట్టింది మా యొక్క ఏళ్ళ కదా మా యొక్క రామచంద్ర కోట. రామచంద్ర కోట. అవును. అటువంటి రామచంద్ర వెళ్తున్నది ఎవరైనా నీకు తెలిసిన? ఎవరయ్యా? అలాగే తాళకెట్టవయ్యా. భూదేవమ్మ. అవును. తల్లిదండ్రులయ్యా మాకు. తల్లిదండ్రులు ఆ యొక్క భూపరాజు కుమారులు. కుమారులు మేము 20 ఉన్నాం. అవును. వారు 20 అనగా చంద్రుడు అడ్డు దండ చంద్రుడు అడ్డు అండల దమ్ములో రా. మేము చంద్రుడు అండల దమ్ములో రావాలి. మహారాజు. అవును. ధనచంద్ర మహారాజు, ధనచంద్రరాజు. 2 అన్నదమ్ములు. అన్నదమ్ములు. సూరసింగరాజు అనే పేరు చెప్పగా చుక్కలు ఝల 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 ఝలయ్యా. ఈ యొక్క ఆ రోడ్ చుట్టుకారం పడినా చూడ మనవే. ఈ యొక్క ధనసింగరాజు పేరు చెప్పగా దాన్ని ఒకసారిగా కొన్నయ్యా.
ఇంకా ఒక పక్క ఒక్కసారిగా కొలను కూల్ షైనీ లేకపోతే రసపత్రి పర్వతంలో మేము ఈరోజు జన్మించినామయ్యా పంపించారు. అవును అవును, అదిగాక ఇంకటి కాలికిచ్చు. అలాగే ప్రభు. రమ్మ ఎమ్మ లక్ష్మీదేవి అక్కల చెల్లెలరా, లక్ష్మీదేవి అక్కల చెల్లెలరా వాళ్ళు. రమ్మ ఎమ్మ పేరు చెప్పాక అది మొక్కలన్నారా, పేరు చెప్పిన అక్కమ్మ చెల్లెలరా. లక్ష్మీదేవి పేరు చెప్పాక భూమి ఎక్కడన్నారా, లక్ష్మీదేవి పేరు చెప్పిన భూమే గురుగునురా. పన్నీరు తమ్ముళ్ళు వాళ్ళు పుట్టినారే మంత్రి. అయ్యా మహామంత్రి అప్పా రాంబాయమ్మ రాంబాయమ్మ లక్ష్మీదేవి లక్ష్మీదేవి అక్కల చెల్లి వాళ్ళు. ఒక్కల తల్లిళ్ళు అవును అక్కల చెల్లెళ్ళు. అక్కల చెల్లిళ్ళు రాంబాయమ్మ పేరు చెప్పుగా చెప్పిన రాజ్యం జరాజల కథలను కథలను లక్ష్మీదేవమ్మ పేరు చెప్పుగా చెప్పగా భూమి ఒక్కసారిగా గడియనయ్యా. అవునయ్యా. రసపత్రి పల్లెటూరులో ఆహా, వారి జమించినారు. అవును. అయినను నన్ను ఈ యొక్క దేశమునకు పిలిపించిన వారు ఎవరయ్యా? మీ అన్నది సూర్యసింగ రాజు. అవును ఇక సభామందుకు పిలవనుకున్నాడు ప్రభు. అయితే తక్షణమే నా అన్నవతికి వెళ్దామా? అలాగనప్ప తాను ఉండి తన మాట పెడతాండి చంద్ర రాజా. దండమయ్య 10,000 దండమి రాజా. తమ్ముడా దండే రాజా. అలాగనే గారు అయినను మీరు నన్ను ఈ యొక్క దేశమునకు పిలిపించినటువంటి కారణం ఏమిటన్నయ్యా? తమ్ముడా దండే రాజా. అన్నయ్య దాని విధానము అవును చెప్పిన హాలకింపము అలాగే తెలుపన్నయ్యా. అవునా సత్యము ఢిల్లీ వారికి తమ్ముడా రాజా. మూడికి మనకి పోదామన్నయ్యా. అవును, అలాగే వెళ్దామన్నయ్యా. తమ్ముడా అన్నయ్య ఢిల్లీ వారికి చెల్లుడా. అవును తెలుపుతాడు. సమాధిస్తే హైదరాబాద్ మైదాపురము అవునయ్యా. 4 గజల ఒక రాజ్యము. అవునన్నయ్యా. వాడు పడ్డ గట్టి అవును ఎక్కే గురము. ఇది తాలిక. వాడి కూతురు పట్టపురాన్ని అవును వీణా రద్దు చేసి
తమ్ముడా అన్నయ్య ఒక్క మాట మధ్య ఉంటే అవును మనకి రసపత్రోడు అవును తల్లి మాటలేంది తలాడతారు భార్య మాటలేంది మనం బయట రమ్మిదా అవును కదన్నయ్య మనకు వెళ్ళి అవును మేము అమ్మాయితోని అవునయ్యా తెప్పించము మనకు దీని తెలియనా మనకు జైన్ తమ్ముడా దర్శనరాజా మంచిది అలాగేనయ్యా పైలంబు అలాగనే ఒరే మహామంత్రి మహామంత్రి అప్పా చూడు నా అన్న మాట ప్రకారంగా అవును దక్షిణమే వెళ్ళి నువ్వు పోయి మీ అమ్మను పెంచుకోరాపో మా నాయన మెట్టుతో గేటు కొడతాడా ఏరా నేను వచ్చిన కాక మళ్ళీ మిమ్మల్ని పెట్టుకురా పట్టావా కంటే ఫ్రూట్ అయ్యా రే ఫ్రూట్ ఎండా ఫ్రూటా రే మీ అమ్మంటే అనుకుంటావు సరే ఆయన టీలు ఇచ్చినారేమో బడాయి పట్టలేకున్నాము ఏం వరుస్తున్నా చూడకూడరా మహామంత్రి ఉండి పండువా ఏమిరా ఆ పట్టాడు మంచి నటించని ఇప్పుడు చెప్ప మహామంత్రి మా యొక్క వదిలినటువంటి అవును రాంభాయ్ దేవ్ గారు ఆ యొక్క కొలువుకు చేరున్నారు తక్షణమే ఈ యొక్క దేశములకు ఒక్కసారి పిలిపించమయ్యా సరేపా వస్తావా జాగ్రత్త వాళ్ళు సరే ఏడుందో ఏమో ఆయమ్మ ఏమి రామాయి తూసొస్తాను బావు యాడ్ తూగుతాను అప్ప పిలుస్తాడా ఆయమ్మ ఈ ఊరు రామాదేవి సమయ మన ఆయమ్మ రామాదేవి ఈ పక్కన పిలిచిరా మొగాడు పౌడర్లు వేసుకొని వచ్చింది చూడ వచ్చేది నేరుగా అది ఎందుకు కలర్ ఎందుకు కలర్ ఉంది ఉంది ఏడుందో ఏమో రామాయమ్మ చెల్లుగా వైపేస్తున్నా కొంత పదవా ఇకనైనా ఎక్కడున్నా ఉత్తరపోతున్నారా తెలియనడుగా ఇంటికి పోయినట్టు వాళ్ళనడుగా